ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. కొన్ని అనుభూతుల్ని మనసులో దాచుకుంటాం, కొన్ని బయటికి చెప్పుకోలేము, కొన్ని మాత్రం హాయిగా చెప్పేసుకుంటాం. ఇప్పుడు సినీ ఫీల్డ్లో బూతును నమ్ముకుంటే సుఖంగా క్యాష్ చేసుకోవచ్చు అన్నది సినిమా పరిశ్రమ నేర్చుకున్న సూత్రం. అయితే అదే బూతును మరింత పచ్చిగా తీసి విమర్శల పాలవుతున్న వారు కొందరుంటే, అదే బూతును షుగర్ కోటెడ్ పిల్లాగా అందించి ఒకవైపు ప్రశంసలు పొందుతూ కలెక్షన్లు కూడా అందుకుంటున్న బ్యాచ్ మరికొందరు ఉంటారు. బూతును పచ్చిగా చూపించడం వల్ల ఏకంగా ప్రభుత్వ నిషేధానికి గురైన సినిమా విమెన్ ఇన్ బ్రాహ్మణిజం. అదే సమయంలో మారుతి తీసిన బస్ స్టాప్ కూడా మరో చర్చనీయాంశంగా మారింది. తన తొలి చిత్రం ఈ రోజుల్లోనూ షుగర్ కోటెడ్ పిల్లగా కాస్త యూత్ఫుల్ క్రియేటివ్ సెమీ బూత్ సినిమాగా అందించి సక్సెస్ సాధించిన మారుతి రెండో చిత్రం బస్ స్టాప్ వద్దకు వచ్చేసరికి రెచ్చిపోయాడు. సినిమా మేకింగ్ సక్సెస్ టెక్నిక్ తనకు దొరికిపోయిందన్నట్లుగా రెచ్చిపోయి ఇందులో బూతులు కుమ్మరించేశాడు. అసలే రకరకాల వివాదాల్లో కూరుకుపోతున్న సెన్సార్ బోర్డు ఒకంత ముందు జాగ్రత్తకు వెళ్ళారేమో, అంతే ఏకంగా 40 కట్లు చెప్పారట. అయితే తన బూతు మీద లేదా సదరు బూతు మీద తాను పూసిన చక్కెర పూత మీద విపరీతమైన నమ్మకం ఉన్న మారుతి మాత్రం ఈ సెన్సారింగ్ మీద ట్రిబ్యునల్కు అప్పీలుకి వెళ్ళాలని చూస్తున్నాడట. హక్కుల్ని వాడుకోవడం బాగానే ఉంది, కానీ మరి బాధ్యతలు నిర్వర్తించడం గురించి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో.